ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, 11, 12, 13 తేదీల ప్రత్యేక ఫలితాలు. మీ జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా వస్తాయి, మరికొన్ని రోజులు జీవితాన్ని మార్చే సందేశాన్ని తీసుకొని వస్తాయి. 11, 12, 13 తేదీలు అలాంటి రోజులలో ఒకటిగా కనిపిస్తున్నాయి. మీరు ఈ వీడియోను యాదృచ్ఛికంగా చూస్తున్నారని అనుకుంటే అది పూర్తిగా నిజం కాదు. విశ్వం కొన్ని సంకేతాలను మనకు ముందుగానే పంపిస్తుంది. ఆ సంకేతాలలో భాగంగానే మీరు ఈ సందేశం వినడానికి వచ్చి ఉండవచ్చు. వృశ్చిక రాశి వారి స్వభావం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బయటకు కఠినంగా కనిపించిన లోపల ఎంతో సున్నితమైన హృదయం ఉంటుంది. ఒకసారి ఎవరికైనా ప్రేమ ఇస్తే ప్రాణం పెట్టి నిలబడతారు. ఒకసారి నమ్మకం కోల్పోతే మాత్రం తిరిగి దగ్గర కావడం చాలా కష్టం. గత కొన్ని వారాలుగా మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది. నా జీవితంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను చేసిన మంచి పనులకు ఫలితం ఎప్పుడు వస్తుంది? ఇంకెంతకాలం ఈ నిరీక్షణ? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం ఇప్పుడు దగ్గర పడుతుంది. 11వ తేదీ ఉదయం నుంచి మీ ఆలోచనల్లో ఒక కొత్త స్పష్టత కనిపిస్తుంది. ఇప్పటి వరకు మబ్బుల వెనుక దాగి ఉన్న మార్గం క్రమంగా కనిపించడం మొదలవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం, ఒక ఫోన్ కాల్, ఒక వ్యక్తి నుండి వచ్చే సందేశం లేదా ఒక అవకాశానికి సంబంధించిన సంకేతం రావచ్చు. ఇది చిన్న విషయంలా అనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పునకు కారణమవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. వృశ్చిక రాశి వారు చాలాసార్లు తమ శక్తిని తక్కువగా అంచనా వేస్తారు. కానీ ఈ 3 రోజులలో మీరు మీలో దాగి ఉన్న అసలైన సామర్థ్యాన్ని గుర్తించబోతున్నారు. ఆధ్యాత్మికంగా చూస్తే మీ రాశిపై గురువు మరియు చంద్రుని అనుకూల దృష్టి ఒక ప్రత్యేకమైన శక్తిని సృష్టిస్తుంది. ఈ శక్తి వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, భయాలు తగ్గుతాయి, నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతారు. గతంలో జరిగిన బాధలపై కొత్త అవగాహన వస్తుంది. మీరు కోల్పోయినట్లు భావించిన కొన్ని విషయాలు తిరిగి మీ వైపు రావడం కూడా ప్రారంభమవుతుంది. అది డబ్బు కావచ్చు, గౌరవం కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, లేదా మీ మనశ్శాంతి కావచ్చు. 11వ తేదీ సాయంత్రం సమయానికి ఒక ఆశ్చర్యకరమైన పరిణామం కనిపించవచ్చు. మీ గురించి మంచి మాట చెప్పడం, మీకు మద్దతుగా నిలబడటం లేదా మీ విలువను గుర్తించడం జరుగుతుంది. చాలా కాలంగా మీరు అనుభవిస్తున్న ఒక మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఒక చిన్న ఆధ్యాత్మిక సూచన. ఆ రోజు రాత్రి నిద్రకు ముందు 3 సార్లు ఓం నమఃశివాయ అని భక్తితో జపించండి. మీ మనసులో ఉన్న భారం కొంత తగ్గినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 3 రోజుల్లో శివతత్వం మీకు అంతర్గత ధైర్యాన్ని ఇవ్వబోతుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఆశ్చర్యపోయే విధంగా సంఘటనలు జరుగుతాయి. మీరు ఎవరిని వెతకకపోయినా మీకు అవసరమైన వ్యక్తులు మీ జీవితంలోకి రావడం ప్రారంభమవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఈ కాలం మీకోసం తయారు చేస్తున్న కొత్త అధ్యాయం అని చెప్పాలి. 12వ తేదీకి సంబంధించిన విశేషాలు ఇంకా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఆ రోజు మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన ఒక విషయం కదలడం ప్రారంభమవుతుంది. అది ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు, వ్యాపారంలో పెండింగ్లో ఉన్న పని కావచ్చు, కుటుంబంలో నిలిచిపోయిన నిర్ణయం కావచ్చు, లేదా ఒక వ్యక్తితో ఉన్న అపార్థం తొలగిపోవడం కావచ్చు. మీ హృదయం చాలా కాలం తర్వాత కొంత తేలికగా అనిపిస్తుంది. ఎందుకంటే విశ్వం మీకు ఒక సందేశం చెబుతుంది. ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్న కష్టాలు వృధా కాలేదు. ప్రతి కన్నీటి చుక్కకు ఒక అర్థం ఉంది. ప్రతి నిరీక్షణకు ఒక సమయం ఉంది. ప్రతి పరీక్షకు ఒక ఫలితం ఉంది. ఆ ఫలితాన్ని మీరు క్రమంగా చూడటం ప్రారంభించబోతున్నారు అని. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, 12వ తేదీ మీ జీవితంలో ఒక కీలక మలుపును సూచిస్తుంది. ఈరోజు సాధారణంగా కనిపించినా దాని ప్రభావం మాత్రం చాలా కాలం పాటు ఉండే అవకాశం ఉంది. ఉదయం నుంచే మీ మనసులో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. కారణం తెలియకపోయినా ఏదో మంచి జరగబోతుందనే భావన మీలో కలుగుతుంది. అది మీ అంతరాత్మ మీకు ఇస్తున్న సంకేతం అని చెప్పాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ రాశిపై ఏర్పడుతున్న గ్రహస్థితులు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయాన్ని మీ వైపు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర ఈ సమయంలో చాలా ముఖ్యంగా మారవచ్చు. ఆమె మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, లేదా మీ జీవితంలో గౌరవం కలిగిన ఒక వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా ఒక మంచి సలహా, ఒక శుభవార్త
లేదా ఒక అవకాశానికి సంబంధించిన సమాచారం మీ వద్దకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మాట మొదట మీకు సాధారణంగా అనిపించినా తర్వాత అది మీకు ఎంత ఉపయోగపడిందో మీరు గుర్తిస్తారు. ఇటీవలే కాలంలో మీకు సహకరించకుండా దూరంగా ఉన్న కొందరు వ్యక్తులు తిరిగి మీ విలువను గుర్తించే అవకాశం ఉంది. ఇది మీ విజయానికి ప్రారంభ సంకేతం అని చెప్పాలి. ఎందుకంటే వృశ్చిక రాశి వారు జీవితంలో ఎన్నో అవమానాలను భరించిన తర్వాతే గొప్ప విజయాలను చూస్తారు. మీరు కూడా అదే దశలో ఉన్నారు. ఈ 3 రోజులలో ముఖ్యంగా ఒక విషయం గమనించాలి. ఎవరో ఒకరు మీ గురించి తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. మీ నిజాయితీని గుర్తించకపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. నిజం నెమ్మదిగా వెలుగులోకి వస్తుంది. మీరు చెప్పాల్సిన అవసరం లేకుండానే కాలమే మీకు న్యాయం చేసే అవకాశం కనిపిస్తుంది. ధనయోగానికి సంబంధించిన సంకేతాలు 12వ తేదీ మధ్యాహ్నం తర్వాత ధనానికి సంబంధించిన కొన్ని శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న డబ్బు రావడం, ఆగిపోయిన చెల్లింపు పూర్తి కావడం, కొత్త ఆదాయ మార్గం కనిపించడం లేదా ఒక ఆర్థిక సమస్యకు పరిష్కారం దొరకడం జరగవచ్చు. ఇది కోట్ల రూపాయల లాభం కాకపోవచ్చు, కానీ మీకు మానసిక ప్రశాంతత ఇచ్చే విధంగా ఉంటుంది. విశ్వం చెబుతున్న సందేశం ఏమిటంటే నీ అవసరం దేవునికి తెలుసు, సరైన సమయంలో సరైన మార్గాన్ని చూపిస్తాడు అని. అందుకే ఈ 3 రోజుల్లో ఆందోళన కొంచెం తగ్గించడానికి ప్రయత్నించండి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత స్పష్టంగా అవకాశాలను గుర్తించగలుగుతారు. కుటుంబానికి సంబంధించిన ప్రత్యేక ఫలితాలు. ఇటీవల కుటుంబంలో జరిగిన కొన్ని చిన్న చిన్న విభేదాలు తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి తిరిగి మీతో మాట్లాడవచ్చు. దూరంగా ఉన్న బంధువు నుండి సమాచారం రావచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే ఒక ప్రత్యేకమైన సందర్భం ఏర్పడవచ్చు. ఇది మీ హృదయానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే వృశ్చిక రాశివారు బయట ప్రపంచానికి ఎంత బలంగా కనిపించినా కుటుంబ విషయానికి వచ్చేసరికి చాలా భావోద్వేగంగా ఉంటారు. ఆధ్యాత్మిక సంకేతం 12వ తేదీ సాయంత్రం సమయంలో మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళే అవకాశం వస్తే వదులుకోకండి. ప్రత్యేకంగా శివాలయం లేదా దుర్గాదేవి ఆలయంలో దర్శనం చేసుకోవడం మీకు మానసిక బలాన్ని పెంచుతుంది. ఆ రోజు ఈ చిన్న ప్రార్థన చెయ్యండి. నాకు సరైన మార్గాన్ని చూపించు, నా మనసుకు శాంతిని ప్రసాదించు అని. ఈ ప్రార్థన మీలో ఒక కొత్త నమ్మకాన్ని నింపుతుంది. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన రోజు ప్రారంభమవుతుంది. 13వ తేదీ. ఈరోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయానికి సంబంధించిన సంకేతాలను తీసుకువస్తుంది. కొంతమందికి ఇది ఉద్యోగం, కొంతమందికి ఇది వ్యాపారం, కొంతమందికి ఇది కుటుంబ నిర్ణయం, మరికొందరికి ఇది జీవితాన్ని మార్చే పరిచయం. ఉదయం నుంచే కొన్ని సంఘటనలు వేగంగా జరిగే అవకాశం ఉంది. మీరు ఊహించిన విధంగా ఒక పని పూర్తవుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన ఒక మార్గం ఒక్కసారిగా తెరుచుకోవచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది, అవకాశం వచ్చినప్పుడు సందేహంతో వెనక్కి తగ్గవద్దు. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రావడానికి చాలా సమయం పట్టవచ్చు. మీ ధైర్యమే మీ అదృష్టానికి తలుపులు తెరుస్తుంది. కానీ 13వ తేదీ రాత్రి సమయంలో జరిగే ఒక ఆశ్చర్యకరమైన పరిణామం గురించి ఇంకా చెప్పాల్సి ఉంది. అది మీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం కలిగి ఉంది. 13వ తేదీ. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, ఈరోజు మీ జీవితంలో ఒక సాధారణ రోజు కాదు. గత కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొందరికి కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక అంతర్మథనానికి సమాధానం లభించే రోజు కావచ్చు. మీరు గమనించినట్లయితే జీవితంలో ప్రతి కష్టం ఒక పాఠాన్ని నేర్పుతుంది. కానీ వృశ్చిక రాశి వారు ఆ పాఠాన్ని కేవలం నేర్చుకోవడమే కాదు, దానిని తమ బలంగా మార్చుకుంటారు. ఇదే కారణంగా ఈ సమయంలో మీరు మిగతా వారి కంటే భిన్నంగా కనిపించబోతున్నారు. 13వ తేదీ ఉదయం నుంచి మీలో 13వ తేదీ ఉదయం నుంచే కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక పని గురించి స్పష్టత వస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధం తొలగిపోతుంది. మీ మనసులోని భయం క్రమంగా తగ్గుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ అంతరాత్మ మీకు సరైన దారిని చూపించడం ప్రారంభిస్తుంది. చాలా కాలంగా మీరు మోస్తున్న ఒక మానసిక భారం దిగిపోతున్నట్లుగా అనిపించవచ్చు. అది ఒక వ్యక్తికి సంబంధించిన బాధ కావచ్చు, ఒక ఆర్థిక సమస్య కావచ్చు, లేదా మీ భవిష్యత్తు గురించి ఉన్న ఆందోళన కావచ్చు. ఏదైనా సరే ఇప్పుడు దానికి పరిష్కారం కనిపించడం ప్రారంభమవుతుంది. 13వ తేదీ మధ్యాహ్నం నుంచి రాత్రి మధ్యలో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. అది చిన్న విషయంలా అనిపించినా మీ భవిష్యత్తుకు సంబంధించిన గొప్ప మార్పుకు ఆరంభం కావచ్చు. కొంతమందికి ఉద్యోగ అవకాశం, పదోన్నతి,
వ్యాపార ఒప్పందం, పెండింగ్లో ఉన్న పని పూర్తి కావడం, బంధువుల నుండి శుభవార్త రూపంలో కనిపించవచ్చు. మరికొందరికి ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ జీవితంలో తిరిగి ప్రవేశించే సూచనలు ఉన్నాయి. ఎప్పుడో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గరయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త కూడా ఉంది. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులను తిరిగి నమ్మే ముందు కొంత సమయం తీసుకోండి. హృదయం చెప్పేదే వినండి, కానీ వివేకాన్ని వదలకండి. దైవ సంకేతం. ఈ 3 రోజులలో మీకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలగవచ్చు. కొంతమందికి దేవాలయ దర్శనం, స్వప్నంలో దైవ దర్శనం, అనుకోకుండా వినిపించే మంత్రం, ఒక సాధువు లేదా పెద్ద మనిషి మాట రూపంలో సంకేతం అందవచ్చు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని విశ్వం మీకు తెలియజేస్తున్న సూచన కావచ్చు. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, మీరు ఇటీవల అనుభవించిన ప్రతి కష్టం మీ బలాన్ని పెంచడానికి వచ్చింది. ప్రతి నిరాశ మీలోని సహనాన్ని పెంచింది. ప్రతి ఆలస్యం సరైన సమయానికి మిమ్మల్ని సిద్ధం చేసింది. ఇప్పుడు కాలం నెమ్మదిగా మీ వైపు తిరుగుతుంది. మీరు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందే సమయం వస్తుంది. మీరు ఎదురు చూస్తున్న శుభవార్తకు తలుపులు తెరుచుకుంటున్నాయి. మీరు కోరుకున్న ప్రశాంతత మీ జీవితంలోకి అడుగు పెడుతుంది. గుర్తుంచుకోండి, వృశ్చిక రాశి వారి కథ ఎప్పుడూ మధ్యలో ముగియదు. చివరి అధ్యాయం వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటుంది. ఓం నమః శివాయ. మీ జీవితంలో శుభం, శాంతి, ఐశ్వర్యం నిండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. శుభమస్తు. ఓం శాంతి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.